ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరులో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి చొరబడి 2 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ బ్రహ్మణి. అయితే మొత్తానికి చూస్తే కడప చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నగరంలోని ఓ షాపింగ్ మాల్లో కావచ్చు, అదే విధంగా నగరంలోని ఒక ఇంట్లో కూడా చొరబడేసి అయితే 3 దొంగలు అయితే చొరబడ్డారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చోరీకి అయితే పాల్పడ్డారని పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఆ దొంగలు కూడా పోలీస్ శాఖ వాళ్ళైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తానికి పోలీస్ శాఖలు అయితే 3 అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు, అదే విధంగా బుల్లెట్స్ కావచ్చు కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే సేకరించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ వేసవి కాలం వస్తానే దొంగల బిడద ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. మొత్తానికి చూడాలి, ఈ పోలీస్ శాఖ వాళ్ళకు కూడా తీవ్ర స్థాయిలో అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే చట్టపరమైన చర్యలు కూడా చేపడుతున్నారు. అదే విధంగా ప్రజలు కూడా ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఆ పోలీస్ శాఖ వారు కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పటికీ కూడా దొంగల బెడద అయితే ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. మొత్తానికి చిత్తూరులోనే అయితే ఒక షాపింగ్ మాల్లో కావచ్చు, అదే విధంగా అక్కడ ఎవరైతే దొంగలు చొరబడ్డారో వారినైతే పూర్తిగా వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఆ సంఘటన స్థలానికి కూడా ఎస్పీ మణికంఠ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఎంతవరకు ఏదైనా పోయిందని కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఆ దొంగలను పట్టుకున్నారు. అయితే ఆ పట్టుకున్న తర్వాత కూడా కేసు దర్యాప్తు ఫిర్యాదు అయితే ఏదైతే ఇచ్చారో ఆ ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేస్తారు. అయితే మొత్తానికి విచారణ కూడా చేస్తున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. గ్రామీణ అయితే ఏదేమైనప్పుడు చూడాలైతే మొత్తానికి ఈ చిత్తూరు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాలో కూడా వేసవి కాలం వస్తే దొంగల బిడ్డదైతే పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉంటుందని అనుకోవచ్చు. అయితే బ్రాహ్మణ అయితే మొత్తానికి చూడాలైతే ఇలాంటి వాటిపైన కూడా పోలీస్ శాఖ వారి అయితే వారు కూడా అయితే సమాచారం తెలిసిన వెంటనే కూడా ఆ సంఘటన స్థలానికి పోవడం కూడా జరుగుతుంది. అయితే పోలీస్ శాఖ వారు కూడా అయితే పూర్తి స్థాయిలో అయితే వారి నిధులు కూడా కరెక్ట్ గా చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.